ఇప్పుడు బోట్ అయితే ఎక్కబోతున్నాం చూడండి. సో దీంట్లో మనం అయితే ఇప్పుడు వెళ్తాం. టెంపుల్ ఇంతవరకు మీరు అయితే ఎప్పుడు చూస్తుంటారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ తిరుపతి. ఈ రోజు మేమైతే ఆల్రెడీ ఇంటర్వ్యూ చూసారు కదా, కాళేశ్వరం సరస్వతి అంత పుష్కరాలకు అయితే వెళ్తున్నాము. మేమైతే ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్ నుంచి అయితే కార్ తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూడండి, మాకు ఒక 280 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే చూపించింది. నైట్ 1:30కి స్టార్ట్ అయితే మేమైతే రీచ్ టైం 6:37 అయితే చూపిస్తుంది మ్యాప్స్లో. అయితే చూద్దాం అసలు ఏ టైం అవుతుంది. అండ్ ఇంకోటి, ఈ వీడియోలో అయితే కంప్లీట్ అసలు రూట్ ఎలా ఏ విధంగా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దర్శనం టైమింగ్స్ అండ్ ఇంకోటి అవన్నీ అయితే కంప్లీట్ ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మేమైతే భూపాల్పల్లి ఏరియాకి అయితే రావడానికి అయితే మాకైతే 5 అయింది. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 5కి అయితే ఇట్లా సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, నాకైతే మస్తు అనిపిస్తుంది. అండ్ మధ్యలో కూడా ఆగేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అట్లా అవుతుంది. కాకపోతే మనకైతే మొత్తం తెల్లారిపోయింది చూడండి. ఇంకా మాకైతే 58 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది డెస్టినేషన్కి. అసలు టైం ఏ విధంగా పడుతుంది, అసలు ఆ రూట్ అయితే ఏ విధంగా ఉందో చూద్దాం. అండ్ ఇక్కడ మొత్తం అయితే మనకైతే క్లైమేట్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ ఉంది. అండ్ మధ్యలో అయితే ఒక 15 కిలోమీటర్స్ అనుకుంటా మొత్తం కోతులే ఉన్నాయి. చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో మనకైతే. అవన్నీ అయితే ఎవరన్నా ఏమన్నా వేస్తారా అని రోడ్డు మీదనే వెయిట్ చేస్తున్నాయి. ఎవరైనా వెహికల్స్ మీద వచ్చే వాళ్ళైతే కొంచెం చూసుకొని రండి, ఎందుకంటే కోతులు ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకోటి, ఇక్కడ మనకైతే రోడ్డు చూస్తున్నారు కదా, మొత్తం ఫారెస్ట్ లో అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ మనం అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే మనకైతే కాళేశ్వరం అయితే ఉంటుంది. అండ్ రోడ్ మాత్రం మస్తు ఉంది, ఎందుకంటే మనకైతే సేమ్ శ్రీశైలం వెళ్తుంటే మనకైతే ఆ నల్లమల ఫారెస్ట్ లో ఎట్లా వెళ్తున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంది. చూడండి, ఎటు చూసినా మనకైతే మొత్తం ఫారెస్ట్, యానిమల్స్ ఇవన్నీ బోర్డు అయితే పెట్టారు. అండ్ ఇంకా మనకైతే 10 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. కాకపోతే ఈ జర్నీ అయితే నాకు మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ లోనే వెళ్తున్నాం కాబట్టి ఇది మొత్తం క్లైమేట్ మార్నింగ్ మస్తు అనిపిస్తుంది అసలు. ఈ ఫారెస్ట్ లో కూడా మనకైతే చాలా కోతులు అయితే ఉన్నాయి. అండ్ దీంట్లోనే బస్సులు కానీ మనకైతే వెహికల్స్ అన్ని వచ్చుడు పోవుడు కాబట్టి. అండ్ చూడండి, మనకైతే మొత్తం బోర్డ్సే పెట్టారు, అంటే యానిమల్స్ క్రాస్ చేస్తాయి, స్పీడ్ లిమిట్స్ కానీ అవన్నీ అయితే పెట్టారు. అండ్ మీరు ఎప్పుడైనా ఇట్లా మార్నింగ్ టైంలో ఇటు సైడ్ వచ్చారా కామెంట్ చేయండి. ఫైనల్లీ మనం అయితే కాళేశ్వరం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ అయితే ఏ విధంగా ఉందో. మనం దాదాపు 1:30కి స్టార్ట్ అయిపోతే మనం అయితే 6:37 అయితే అవుతుంది ఇప్పుడు. అంటే దాదాపు ఒక 5 అవర్స్ జర్నీ అయితే చేసాం కదా. మనకైతే చూడండి, అందరు కొబ్బరికాయలు అయితే అమ్ముకుంటున్నారు లైన్ లో నిలబడి, ఎందుకంటే ఇదే మెయిన్ ఎంట్రీ కాబట్టి ఇక్కడ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా ఎదురుగా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకైతే పుష్కరి స్నానాలు, అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకైతే స్వామివారి దర్శనాలు అయితే ఉంటాయి. చలో వెళ్ళి మనం అయితే పుష్కరి స్నానాలు అయితే చేద్దాము, ఆ తర్వాత స్వామివారి దర్శనం అయితే చేసుకుందాము. చలో. అండ్ మార్నింగ్ వచ్చాం కాబట్టి మస్తు అనిపిస్తుంది. మీరు కూడా ఒకవేళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో వచ్చే వాళ్ళు ఉంటే మార్నింగ్ రావడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఎండలు మస్తు కొడుతున్నాయి కాబట్టి. ముందు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూడండి, నైట్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి మనం అయితే ఇక్కడికి రాగానే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే 6:30కి అయితే అయితే ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో చూడండి, మొత్తం భారీ సెటిల్ అవుతున్నాయి, కొంచెం మంచిగా అనిపిస్తుంది వైబ్. సో ఓన్లీ దర్శనం తానాలు చేసుకోకుండా కాకుండా కొంచెం ఇది ఒకటి మనకైతే డిఫరెంట్ వైబ్ రానికి అయితే ఇవైతే మంచిగా పెట్టారు. సో చూడండి ఎట్లా ఏ విధంగా అనిపిస్తుందో. కానీ ఇవన్నీ అయితే మొత్తం మనకైతే స్నానాలు, ఇక్కడ స్టే చేయడానికి, అండ్ అదే విధంగా ఇది మొత్తం స్టేజ్ డెకరేషన్. సో ఇంకా తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. కంచెలు మంచిగా అనిపిస్తుంది సెటప్ మొత్తం. నడుచుకుంటూ వచ్చేసినాక ఫైనల్లీ వాటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో గైస్, మనం అయితే ఇప్పుడు బోట్ అయితే ఎక్కబోతున్నాం. చూడండి, ఈచ్ వన్ 100 రూపీస్ టికెట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనకైతే ఆ లాస్ట్ లో కనిపిస్తుంది కదా, సో అక్కడ దాకా అయితే తీసుకొస్తారు. ఈ బోట్ లో మనం అయితే ఇప్పుడు అయితే అక్కడికి అయితే ప్రయాణం చేయాలి. చూడండి వచ్చేసింది చూడండి. సో దీంట్లో మనం అయితే ఇప్పుడు వెళ్తాం, చూద్దాం.
సో అక్కడ నుంచి ఇక్కడ అయితే వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి అయితే డ్రాప్ చేస్తారు. దానికైతే ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో బోట్స్ అయితే అంత ఏం అనిపించలేదు, అంత థ్రిల్లింగ్ అంటే కొంచెం ఫీల్. మేము అనుకున్నాం అంటే స్పీడ్ బోట్ అనుకున్నాం, కాకపోతే నార్మల్గా తీసుకెళ్ళారు. సో చూస్తున్నారు కదా, జస్ట్ తీసుకెళ్తారు మళ్ళీ అటు సైడ్. మళ్ళీ మనం ఏంటంటే ఫ్రీగా ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ అప్ కావచ్చు దీంట్లో. తర్వాత మళ్ళీ మనకైతే తీసుకెళ్తారు ఆ బోట్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళైతే ఏ విధంగా వెళ్తున్నారో, సో అట్లా మనం కూడా వెళ్ళొచ్చు. ఫైనలీ మనం అయితే ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే సరస్వతి అంత్య పుష్కరాలను అయితే తానం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇక్కడ వెనక సైడ్ చూస్తున్నారు కదా, ఎంత పీస్ఫుల్ ఉందో, అసలు క్రౌడే లేరు. ఎందుకంటే మేమైతే బోట్ నుంచి ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ స్నానం అయితే చేస్తున్నాం కాబట్టి ఇటు క్రౌడ్ లేరు. అటు సైడ్ అయితే చాలా మంది ఉన్నారు కాబట్టి మనకైతే అంత పీస్ఫుల్ అనిపించదు. సో ఇటు నుంచి మనం అయితే ఫ్రెష్ అప్ అయినాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బోట్ ఎక్కేసి మనం అవతల సైడ్ వెళ్తే అక్కడ నుంచి మనం అయితే స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. అండ్ ఇక్కడ మనకైతే కొంచెం ఇది ఒక బోటింగ్ చేసుడు, ఇది అయితే కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసుడు. ఒక 2 hours 1 hour అయితే మనం అయితే ఈజీగా టైం స్పెండ్ చేసి ఇందులో అయితే వెళ్ళొచ్చు. అటు సైడ్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో మనకైతే. ఆ డెకరేషన్ కానీ టెంట్లు అవన్నీ చాలా మంది అయితే ఎట్లా కనిపిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళాలి. మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 hours మంచిగా ఇవ్వలేరు కాబట్టి టైం స్పెండ్ చేసినాం. ఎందుకంటే మనకి ఇక్కడ బోటింగ్ తీసుకున్నాం కదా, సో బోటింగ్ నుంచి అవతల సైడ్ వెళ్తే అవతల సైడ్ క్రౌడ్ అంత లేరు అన్నట్టు. సో ఇక్కడ వెనక సైడ్ చూసుకున్నట్లయితే ఇది స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎందుకంటే చాలా మంది వచ్చేసి ఇక్కడనే ఇక తానాలు అవన్నీ అయితే చేస్తారు కదా. సో మేము అవతల సైడ్ వెళ్ళాం. సో అక్కడికి వెళ్తే మనకు మొత్తం ఫ్రీగా ఉంది, మంచిగా అవుతుంది. ఇప్పుడు ఒకటి చూపిస్తా, అంటే ఈ సెట్ లోనే ఒక అద్భుతమైన మంచి సెట్ ని అయితే చూపిస్తా. అదే మన శివ స్టాచ్యూ. చూడండి ఎట్లుంది ఇక్కడ. చూడండి శివ స్టాచ్యూ అయితే ఏ విధంగా ఉందో, మంచిగా ఉంది కదా. ఇక్కడ సరస్వతి ఇక్కడ పెట్టారు. ఒక 1 kilometer అయితే నడుచుకుంటూ వెళ్తే మనకైతే టెంపుల్ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ నడవలేదంటే ఆటోస్ కూడా ఉంటాయి, చాలా మంది అడుగుతారు. అంటే నీడ ఒకటికెళ్ళి అద్దం పెడుతుంది అయితే ఈ విధంగా ఉంది చూడండి. మనకు లోపల దర్శనం లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు క్రౌడ్ పెరుగుతారు కాబట్టి ఇవన్నీ అరేంజ్ చేస్తారు ముందే. టెంపుల్ లోపల అయితే చూడండి ఏ విధంగా అందమైనది. గైస్ మనం అయితే దర్శనం చేసుకున్నాక లోపల అయితే ఇట్లా ఉండే వాతావరణం. టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకైతే లడ్డు పులిహోర ప్రసాద కౌంటర్లు కూడా కనిపించినాయి చూడండి. సో ఇట్లా ఏ విధంగా ఉన్నాయా. అండ్ ఒక్క లడ్డు వచ్చేసి 50 రూపాయలు అండ్ పులిహోర 15 రూపీస్. సో ఇక్కడ మనకైతే క్రౌడ్ ఎవరు చూసుకున్నట్లయితే మీరు చూడండి. మ్యూజియం లెక్క పెట్టారు, ఇది పశుపతి గార్డెన్స్ అని. ఇక్కడ చతుర్ముఖ లింగ అంటే చూడండి, చతుర్ముఖ లింగ ఇంతవరకు మీరు అయితే ఎప్పుడు చూస్తున్నారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకైతే నంది విగ్రహాలు అవి ఇవి చూడండి ఎట్లా పెట్టారో, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే మనకు కాళేశ్వరం టెంపుల్లోనే టెంపుల్కి ఫ్రంట్ సైడ్లో మనకైతే ఈ విధంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడైతే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో దీనికి సంబంధించి మనమైతే కంప్లీట్గా మనం అయితే చూపించాము. సో ఇప్పుడైతే థర్డ్ రోజు కాబట్టి మనకైతే పెద్ద క్రౌడ్ ఏం లేరు కాబట్టి మీరు కూడా వచ్చి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి మంచి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై భవానీ, జై శివాజీ, జై సరస్వతి అంత్య పుష్కరాల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పుష్కరాల స్నానం అండ్ ఆ స్వామివారి దర్శనం అయితే ఫస్ట్ టైం అయితే చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ చూసినాక. అండ్ మెయిన్గా క్రౌడ్ లేదు కాబట్టి నాకైతే కొంచెం పీస్ఫుల్గా స్వామివారిని అయితే చూడగలిగాను. అండ్ మీరు కూడా ఇది థర్డ్ రోజే, ఇంకా ముందు వస్తారు కాబట్టి మీరు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి మనమైతే స్వామివారిని దర్శనం అయితే చేసుకొని మనకైతే ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై భవానీ, జై శివాజీ.